తీసుకోవట్లేదు. అట్లాగే స్కూల్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2017లో ఇదే మన పాత ప్రభుత్వం ఏం చేసింది, తిరుపతి రావు ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏం జరిగింది. ముఖ్యంగా ఫీజులు ఈ రోజు దేశంలో 29 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనుక చూసుకుంటే ఎక్కడా లేని ఫీజులు హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ అని చెప్పేసి స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా HPSC వాళ్ళు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. సో కోర్టులకు ఎక్కారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేసారు వాళ్ళు. ఆ తర్వాత ఆ ఫోర్స్ తోటి ఏంటంటే దాదాపు 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2017లో తిరుపతిరావు కమిటీ ఉస్మానియా మాజీ వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో వేసారు. ఆ కమిటీ ఉన్న ఫీజుల్ని తగ్గించాలని చెప్పేసి, ప్రజల మీద భారం పడకూడదని చెప్పేసి, ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఏదైతే వాళ్ళు సంపాదించుకుంటున్నారో దాదాపు 100% సంపాదించుకుంటే దాదాపు 60% విద్యా వైద్యానికి పోతే మరి మిగతా 40% తోటి వాళ్ళు ఎట్లా బతకాలి, ఇలాంటి మహానగరాలలో ఎట్లా బతకాలని చెప్పేసి వాళ్ళు అడిగిన క్రమంలో ఏంటంటే ఉన్న ఫీజులను తగ్గించాల్సింది పోయి తిరుపతిరావు కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే సో ప్రతి సంవత్సరం 10% ఫీజులు పెంచుకోవాలని చెప్పేసి చెప్పింది. సో మరి పెంచినప్పుడు ఏంటంటే అది కూడా ఆచరణలోకి రాలేదు. ఆ తర్వాత స్కూల్స్ అన్ని కూడా కోర్టుకు వెళ్ళినాయి. అట్లాగే పేరెంట్స్ అసోసియేషన్ కూడా స్కూల్స్ కే కోర్టుకు వెళ్ళినప్పుడు ఏంటంటే తిరుపతిరావు కమిటీకి చట్టబద్ధత లేదు కాబట్టి దాన్ని మేము పాటించమని చెప్పేసి ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలన్నీ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంతో 2017 నుంచి దాదాపు 2024 అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి 2023 డిసెంబర్లో ఏర్పడే నాటికి 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ సిఫారసులకు అతిగతం లేదు. సో ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు అయితే లేవు. సో ఏదో తూతు మంత్రంగా 10% అని చెప్పేసి చెప్తున్నారు. మీకు సర్ప్రైజింగ్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్తామండి. సో నేను కూడా మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశాను. జాయిన్ చేసినప్పుడు ఏంటంటే సో దాదాపు 1,50,000 ఏది ఫస్ట్ క్లాస్ కి ఫీజు. సో జాయిన్ చేసినప్పుడు బాగానే ఉంది, ఏటా 10% పెంచుతామని చెప్పేసి చెప్పారు. సరే ప్రభుత్వం కూడా చెప్పింది కదా 10% పెంచుతారు కదా, 1,50,000 అంటే నాకు నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు సెకండ్ క్లాస్ కి ఎంత కావాలి, 15,000 ప్లస్ 1,50,000 1,65,000 కావాలి. నేను స్కూల్కి వెళ్ళి ఫీజు కడదామని చెప్పేసి సెకండ్ క్లాస్ వచ్చినప్పుడు వెళ్ళేటప్పటికి నా ఫీజు 10% కాదు 20% పెరిగిపోయింది. ఎందుకని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ సంవత్సరము కొత్తగా అడ్మిషన్ అయ్యే విద్యార్థికి ఏదైతే ఫీజు ఉంటుందో దాని మీద 10% పెంచుతున్నామని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా ఏంటంటే ఒక స్కూల్లో ఫీజే కాదు, సో బుక్స్ వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి, అన్నెసెసరీ అంటే టెక్స్ట్ బుక్స్ అవసరం లేని టెక్స్ట్ బుక్స్, అవసరం లేని నోట్ బుక్స్, ఆ తర్వాత యూనిఫామ్స్ వాళ్ళ దగ్గరనే కొనాలి. ఆ తర్వాత ఇప్పుడు కరిక్యులంలో భాగంగా స్పోర్ట్స్ అనేది ఉంటుంది. సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మనం కూడా చదువుకున్నాం, మన స్కూళ్ళలో కూడా నేర్పించారు, సంగీతం నేర్పించారు, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు అన్ని కూడా నేర్పించారు. సో ఈ రోజు వాటికి అన్నిటి కూడా సపరేట్ ఛార్జ్. స్విమ్మింగ్ వాళ్ళ దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉండదు, స్విమ్మింగ్ ఛార్జ్ వసూలు చేస్తాడు. సో ఈ విధంగా ప్రతి దానికి ఒక ఎక్స్ట్రా టీచర్ అని చెప్పేసి పెట్టేసి మళ్ళీ పాపం ఆ టీచర్లు కూడా ఇస్తున్న శాలరీస్ కూడా ఏమంత బాగాలేవు. మీరు ఈ లాస్ట్ వీక్ మీరు న్యూస్ లో కనుక చూస్తే దాదాపు ఈ రోజు హైదరాబాద్ లో గానీ, తెలంగాణలో గానీ, ఏపీలో గానీ చాలా మంది ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్స్ మనకు కేరళ నుంచి వస్తుంటారు. సో కేరళలో ఏంటంటే హైయెస్ట్ లిటరసీ ఉన్న రాష్ట్రం అది. అక్కడ ఉద్యోగ అవకాశాలు కొంత తగ్గడంతో ఏంటంటే పక్క రాష్ట్రాలకు కేరళ టీచర్స్ అని చెప్పేసి కొన్ని కేరళ స్కూల్స్ కూడా మనం చూసిన సందర్భం ఉంది. అయితే వాళ్ళు ఈ మధ్య రీసెంట్ గా డిమాండ్ చేసిన సందర్భం ఏంటంటే మాకు 30-40 వేల శాలరీ మాత్రమే ఇస్తున్నారు, దాదాపు మాకు 50 నుంచి 80 వేల శాలరీస్ ఇస్తేనే మేము మళ్ళీ మీ స్కూల్స్ లో వచ్చి పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ద్రవ్యోల్బణం పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, దేశం మొత్తం మీద కూడా అన్ని ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది, అన్ని రకాల ధరలు పెరిగినాయి. మరి టీచర్ కూడా బతకాలంటే వాడికి కూడా శాలరీ రావాలి కదా. సో మాకు కూడా శాలరీ పెంచితేనే వస్తామని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఆ పెంచిన శాలరీస్ ని ఎవరి మీద మోపాలంటే మళ్ళీ అల్టిమేట్ గా పేరెంట్స్ మీదే మోపాలి, పిల్లల మీదే మోపాలి. సో ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ ఫీజులు జస్ట్ 2 కిలోమీటర్ల పరిధిలో అండి. మేము ఉండేదానికి మా స్కూల్ కి 2 కిలోమీటర్ల పరిధిలో దాదాపు మేము 40 నుంచి 50 వేలు పే చేస్తాం. సో ఏమంటే మీ ఇష్టం, తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి, లేకుంటే మీరు సో ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లో రావాలి. సో రకరకాల కండిషన్స్, మేము ఇక్కడ వరకే బైక్ అలో చేస్తాం, ఇక్కడ వరకే కార్ అలో చేస్తాం. సో ఈ విధంగా రకరకాల కండిషన్స్ పెట్టి పేరెంట్స్ ని భయభ్రాంతులోకి లోన్ చేసేసి, అయితే దీనికి ఇంకొక పార్శ్వం కూడా ఉందండి. సో దీనికి ఆయనకి ఇంకో వైపు కనుక చూసుకుంటే ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ ఇలాంటి నగరాలలో ఫీజులు పెరగడానికి దేశంలో అత్యధికంగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ బూమ్ కూడా. సో సాఫ్ట్వేర్ బూమ్ వచ్చిన తర్వాత ఐటీ సెక్టర్ లో పనిచేసిన తర్వాత ఈ ఫార్మా సెక్టర్ లో పనిచేసే ఈ అందరు కూడా ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి ఈ మోజులో పడిపోయి, టెక్నో స్కూల్స్ అని చెప్పేసి మోజులో పడిపోయేసి వాళ్ళు ఎంత కట్టమంటే అంత ఫీజులు కట్టేసి, అంటే పిల్లాన్ని ఎంగేజ్ చేసే చాలు, మేమంతా మా జాబ్లలో బిజీగా ఉంటున్నాం కాబట్టి మేము ఎంతైనా ఫీజు కడతాము, సో పిల్లల్ని కేర్ చేస్తే చాలని చెప్పేసి
సో ఈ రకమైన ధోరణి ప్రబలంతో ఏంటంటే మిగతా వాళ్ళు చాలా సఫర్ అవుతా ఉన్నారు. Yeah. కాబట్టి ఏంటంటే ఫీజులు నియంత్రణకు చెందిన చట్టం ఏదైతే తిరుపతిరావు కమిటీ చట్టం ఉందో దానికి చట్టబద్ధత లేకపోవడం వల్ల అది వీగిపోవడం జరిగింది. అదే ఈరోజు సార్, మీరు- ఇప్పుడు గవర్నమెంట్ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అదేం పెద్ద సమస్య కాదు. మళ్ళీ ఇంకొక కమిషన్ వేయచ్చు దాని మీద. లేకపోతే ఇప్పుడు సీఎం విజయ్ మనం ఎందుకు తీసుకున్నామంటే ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసేసుకున్నారు అంతే. ఎస్ సార్, ఎస్ సార్. There is no అయితే ఇప్పుడు committee. There is no committee. 2024లో ఇదే ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఒక మళ్ళీ విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న 2025లో కూడా వాళ్ళు విద్యా కమిషన్ రిపోర్ట్ కూడా చేశారు. అంటే తెలంగాణలో సో విద్య అంటే ప్రాథమిక విద్య గాని, ఉన్నత విద్య గాని, తర్వాత అప్పర్ ప్రైమరీ గాని ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక డీటెయిల్డ్ నివేదిక కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి సబ్మిట్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేశారు, దాని మీద ఇంకో కమిటీ చేశారు. కేశవరావు ఆధ్వర్యంలో ఇంకో విద్యా కమిషన్ అని చెప్పేసి ఇంకొక కమిటీ చేశారు. ఆ 2 కమిటీలు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని కేబినెట్ సబ్ కమిటీకి రెఫర్ చేశారు. కేబినెట్ సబ్ కమిటీకి రెఫర్ చేసిన తర్వాత మళ్ళీ కేబినెట్ లో చర్చ కూడా వచ్చింది. ఇది ఎట్లా ఉంటదంటే అండి, ఈ రోజు రేపు మనకు 15వ తారీఖు నుంచి స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి ఆల్రెడీ. సో ఈ స్కూల్స్ కూడా ఏం చేస్తున్నారు, సో మనకు లాస్ట్ ఇప్పుడు 3rd క్లాస్ అయిపోగానే వెంటనే 4th క్లాస్ స్టార్ట్ చేసేసి ఆ తర్వాత ఫీజులన్నీ కట్టించేసుకొని ఆ తర్వాత 1-2 months సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి మళ్ళీ క్లాస్ ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఫీజులన్నీ వసూలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకోవాలి, ఎప్పుడు దానికి చట్టబద్ధత కల్పించాలి, ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, దాని జీవో రూపంలోకి దాన్ని ఎప్పుడు తీసుకురావాలి, తెచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మళ్ళీ కోర్టుకు పోతాయి. పోయిన తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్కి. సో ఎప్పుడు మీరు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. బి కేటగిరీ సీట్ విషయంలో మీరు చూస్తూ ఉంటారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి బి కేటగిరీ సీట్లని కౌన్సిలింగ్ కాకుండా, ఏ కేటగిరీ సీట్లు కాకుండా బి కేటగిరీ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో అమ్ముకోకూడదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూనే ఉంటది. బట్ ఇప్పుడు మీరు ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా దాదాపు లక్షల ఫీజులు, డిమాండ్ ఉన్న కోర్సులకు 20 లక్షలు 30 లక్షలు వసూలు చేసుకుంటున్నారు. ఎక్కడుంది ప్రభుత్వం యొక్క, మీరు అన్నట్టు చిత్తశుద్ధి ఉండాలి. ఈరోజు సీఎం గా సో ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక జంజీ తరానికి చెందిన వ్యక్తిగా ఈరోజు విజయ్ గారు ముఖ్యమంత్రి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజ్కి వెళ్ళినా ఓకే, సో ఖచ్చితంగా అది దాదాపు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అయినా, ఒక మంచి స్కూల్ అయినా అది రాజకీయ నాయకులకు సంబంధించింది అయి ఉంటుంది. సో వీళ్ళందరూ రాజకీయ నాయకులే కాదు, రేపు వీళ్ళు పార్టీ ఫండింగ్ ఇవ్వాలి. మరి ఇక్కడ నుంచి వసూలు చేసుకున్నది కదా వాళ్ళు అక్కడికి ఇచ్చేది. ఈరోజు మల్లారెడ్డిగా ఉండొచ్చు, సిఎంఆర్ గా ఉండొచ్చు, కసిరెడ్డి నారాయణ రెడ్డిగా ఉండొచ్చు, వీళ్ళందరికీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల చైర్మన్ డైరెక్ట్ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నారు ఏపీలో. సో మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు సో వీళ్ళని దాటుకొని జీవోలు, వీళ్ళని దాటుకొని సర్క్యులర్లు బయటకు ఎట్లా వేస్తాయని చెప్పేసి మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. కాబట్టి ఏంటంటే సీఎం ఈరోజు ఒక అదృశ్యం ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ అనేది ఇప్పటికి కూడా సీఎం గారి దగ్గరనే ఉంది. సో డైరెక్ట్ గా సీఎం గారే కనుక తీసుకుంటే ఈరోజు నేను అనకపోయిన ఏంటంటే అండి, ముఖ్యంగా మనము ఒక దాదాపు కొంత అప్పుడు పాతకాలం నుంచి కనుక చూసుకుంటే తెలంగాణ ప్రజలలో కొంత కొనుగోలు శక్తి అనేది తక్కువ కంపేర్ టు అదర్ సెక్టర్. మీరు ఏపీలో కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కనుక పోలిస్తే ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏంటంటే కొద్దిగా చదువు పైన ఖర్చు పెట్టాలన్నప్పుడు, ఎందుకంటే డబ్బులు ఉండాలి కదా, ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఉండాలి. మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేది ఎందుకు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఎడ్యుకేషన్. మరి ఎడ్యుకేషన్ లేనప్పుడు నియామకాలకు ఎట్లా పోతారు పిల్లలు? ఈరోజు స్కూల్లోనే ఇన్ని ఫీజులు ఉన్నప్పుడు మరి స్కూల్ ఎడ్యుకేషన్ దాటకపోతే రేపు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏం చదువుతాడు, ఇంజనీరింగ్ ఏం చదువుతాడు, మెడిసిన్ ఏం చదువుతాడు, రేపు జాబ్కి ఎట్లా పోతాడు? కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, చేసి ఖచ్చితంగా సీఎం గారు దీనిపైన దృష్టి సారించాలి. నేను అనేది ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ మిడ్ డే మీల్స్ ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఆ మధ్య ఏదో ప్రవచనంలో మిడ్ డే మీల్స్ గురించి ఒక కామెంట్ చేసి ఆయన దుమ్మెత్తిపోశారు. వాస్తవంగా ఈ రోజు టీచర్లు కానీ, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు అసలు చదువును గాలికి వదిలేసి సో గుడ్లెన్ని లెక్క పెట్టాలి, ఆ తర్వాత పిల్లలు ఎంతమంది అన్నం తింటున్నారు, మనం ఏం తినాలి, ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు మనం స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, చదువుకోవడానికి వెళ్ళాలి. సో ఇవన్నీ టెంపరీ. ఇప్పుడు అణగారిన వర్గాలకు అందించాల్సిందే, మిడ్ డే మీల్స్ కి అందించాల్సిందే. కాకపోతే దానికంటే కూడా ప్రైమరీ ఏంది, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. అంటే తరగతి గదులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లాబొరేటరీస్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు పోతున్నారు పిల్లలు, అక్కడ ఏంటంటే ఒక డిసిప్లిన్. కాకపోతే ఇంకొకటి ఏంటంటే టెట్ క్వాలిఫై, ఈరోజు ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా 2-3 సార్లు టెట్ కండక్ట్ చేస్తాం. సపరేట్ టెట్ ఫర్ ది ఇన్ సర్వీస్ టీచర్స్, సపరేట్ టెట్ ఫర్ ది అదర్ టీచర్స్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మరి ఈ రోజు మీరు ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి, ఏ ప్రైవేట్ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు టీచర్లు ఎవరు అనేది అక్కడ కనిపించదు.
మీరు అదే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళండి, ఎవరు టీచర్లు, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంది, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏంటి, ఆయనకి ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అక్కడ. అట్లాగే ఏటా రాష్ట్రంలో ఏంటంటే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీలలో, ఆ తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ఉంటాయి. మీకు కూడా తెలుసు JNTH కానీ ఉస్మానియా కానీ ఏటా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసేసి మార్చి ఏప్రిల్ నెల వరకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ప్రొఫెసర్లను ఆ తర్వాత మిగతా ఎక్స్పర్ట్స్ కమిటీని పంపిస్తుంది. పంపించేసి ఆ పర్టికులర్ అకాడమిక్ ఇయర్ కి AICTE మంజూరు చేసిన ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి ఫ్యాకల్టీ ఉన్నారా, లాబొరేటరీస్ ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, సో ఏ విధమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ మధ్యనే మా స్టూడెంట్ ఒకతను JBREC లో జోగినపల్లి భాస్కర్ రావు అని చెప్పేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, రాకేష్ అని చెప్పేసి ఇదే మన NSCకి సంబంధించిన విభాగంలో పనిచేస్తాడు. ఆ పిల్లగాడు చాలా రోజుల నుంచి కొట్లాడి ఇంజనీరింగ్ కాలేజీలలో NBA ఫీజు అని, ఆ తర్వాత NAC ఫీజు అని, AICTE ఫీజు అని, ఆ తర్వాత CRT ఫీజు అని రకరకాల ఫీజులు ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తున్న సందర్భంలో దాదాపు 3-4 సంవత్సరాలు చాలా ఫైట్ చేసిండు. దాదాపు హ్యూమన్ రైట్స్ కమిషన్, MHRD దగ్గరికి, AICTE దగ్గరికి, UGC దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి పోరాడితే ఈ మధ్య ఒక సర్క్యులర్ వచ్చింది JNTH నుంచి ఉస్మానియా నుంచి, ఎక్స్ట్రా ఫీజులు ఏది కూడా వసూలు చేయకూడదని చెప్పేసి. అదే విధంగా మీరు నిన్నటికి మనం చూస్తే మెడికల్ కాలేజీలు కూడా దాదాపు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి, అన్నెసెసరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి అని చెప్పేసి మీకు న్యూస్ కూడా వచ్చింది. కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్స్ట్రా ఫీజులు ఎవరైనా వసూలు చేస్తే కేవలం 4.5 సంవత్సరాల MBBS కి మాత్రమే ఫీజులు వసూలు చేయాలి, మిగతా ఏ ఫీజులు కూడా వసూలు చేయొద్దు, మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి అన్ని ఉన్నప్పుడు ఈ రోజు రాష్ట్రంలో 12,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే దాదాపు 4,000 స్కూల్స్ మాత్రమే సో మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్లో నమోదైన అంటే మరి ఎన్ని అనుమతులు ఉన్నాయి? సో స్కూల్స్ కి అనుమతులు ఉన్నాయా, బస్సులకు అనుమతులు ఉన్నాయా, వాళ్ళు రన్ చేస్తున్న సిలబస్ కి అనుమతులు ఉన్నాయా? ఎవరికి వాళ్ళు ఒక స్కూల్ పెట్టిస్తున్నారండి. కిండర్ గార్డెన్ స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ, ఎక్కడ పోతే గల్లీకి ఒక స్కూల్, ఏమనంటే ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు, అది కనీసం గల్లీ స్థాయికి కూడా లేని పరిస్థితి ఉంటుంది.